మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఎంతో ఆధ్యాత్మికత భక్తిభావంతో భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి తిరుపతిలో ఇప్పుడు పబ్ కల్చర్ అనేది వెలుగులోకి వచ్చింది. తిరుపతి అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. చాలామంది భక్తులు వస్తుంటారు, అడుగు అడుగున దేవాలయాలు దర్శనమిస్తుంటాయి. అలాంటి ఒక భక్తితో కూడినటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి పబ్ కల్చర్ వెలుగు రావడం పట్ల తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. తిరుపతి తిరుచానూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్ ఏదైతే ఫైర్ అండ్ ఫీస్ట్ అనే హోటల్లో ఉదయం అయితే హోటల్గా ఉంటూ రాత్రి అయితే చాలా అది పబ్లా మారిపోతుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది లోకల్ రాజకీయ నాయకుల అండతో ఈ విధంగా కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. అయితే మామూలుగా ఈ యొక్క రెస్టారెంట్ కూడా, ఈ యొక్క హోటల్ కూడా ఈ మధ్య కాలంలోనే ఓపెన్ చేయడం జరిగింది. అయితే అప్పుడు చాలామంది నాయకులు అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా వచ్చి ఓపెన్ చేశారు. అయితే ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇటువంటి దుశ్చర్యలు ఏదైతే ఇటువంటి పాడు పనులు పబ్ కల్చర్ అనేది వీళ్ళు పుణ్యక్షేత్రంలో ఇలా చేయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసే అంశము. ఎందుకంటే నార్మల్గా ఈ యొక్క పాశ్చాత్య పబ్ కల్చర్ అనేది నార్మల్గా బెంగళూరు, తమిళనాడు, హైదరాబాద్లో ఉంటా ఉండింది. అయితే ప్రస్తుతం తిరుపతిలో ఇది తీసుకురావడం పట్ల తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయం. మామూలుగా తిరుపతికి భక్తిభావంతో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే తిరుపతిలో చాలా దగ్గరలో అన్యమత ప్రచారాలు కానివ్వండి, లేదంటే తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి టోల్గేట్ దగ్గర ఈ యొక్క రీల్స్ చేయడము ఇలాంటి జరుగుతున్న ఈ సందర్భంలోనే దాన్ని అరికట్టాలని చెప్పి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు తిరుపతిలో పబ్ కల్చర్ అనేది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. నార్మల్గా తిరుపతికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇదివరకు తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే మాంసాహారం కానీ ఆల్కహాల్ కానీ పూర్తిగా రద్దు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఇప్పుడు ఈ పబ్ కల్చర్ చూడొచ్చు, మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూడొచ్చు. డీజే బ్యాండ్స్, డిస్కోస్, తర్వాత లైటింగ్ సెట్టింగ్స్, తర్వాత ఆల్కహాల్, మాంసాహారం అంతా కూడా ఒక పబ్బు ఎలా ఉంటుందో అలా తలపించే విధంగా అంతా సెట్టింగ్స్ అనేవి వేసుకొని ఈ యొక్క పబ్ నిర్వహించడం. అంటే రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు కూడా పబ్ లాగా ఏదైతే ఈ ఫైర్ అండ్ ఫీస్ట్ హోటల్ ఉందో ఇక్కడ జరుగుతున్నట్లు కూడా మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే నార్మల్గా ఇప్పటికే యువత చూసుకున్నట్లయితే తిరుపతిలో మామూలుగా హోటల్స్లో కానివ్వండి, పార్కులో కానివ్వండి కొంతవరకు మితిమీరిన చర్యలకు పాల్పడుతున్న తరుణంలో ఇప్పుడు ఇలాంటిది కనుక తిరుపతిలో ప్రమోట్ చేసినట్లయితే ఆధ్యాత్మికత నగరంగా పేరొందిన ఈ తిరుపతికి ఆ యొక్క కల్చర్ రోజు రోజుకి తగ్గిపోద్దేమో అనే ఒక భయానికి కూడా గురి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటువంటివి ఏవైతే ఇలాంటి పాడు పనులు ఖచ్చితంగా ప్రమోట్ చేయకూడదు, దీన్ని ఎలాగైనా ఆపివేయాలి. ఎందుకంటే ఇది అలాగే స్ప్రెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా తిరుపతికి ఉన్నటువంటి ఆధ్యాత్మికత రోజు రోజుకి తగ్గిపోతుందనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే ఇటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఇటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, లేదంటే అధికారులకు కానీ లేదంటే పోలీసులు తెలియకుండా ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది టీటీడీకి సంబంధించి ఏదైతే తిరుచానూరు అమ్మవారి దేవాలయం ఉందో దానికి సమీపంలోనే ఈ యొక్క ఫైర్ అండ్ ఫీస్ట్ హోటల్ ఉంది. ఇక్కడ ఇలాంటి పనులు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి టీటీడీ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇదివరకు కూడా తిరుమలలో ఇప్పటికే చాలా వరకు ఈ యొక్క అన్యమత ప్రచారాలు కానివ్వండి, లేదంటే అనవసరమైన రీల్స్ అది కూడా తిరుపతి నగరంలో దేవుడికి ఎదురుగా ఏదైతే అలిపిరి దగ్గర చేయడము, ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ కూడా తిరుపతి యొక్క ఆధ్యాత్మికతను లేదంటే పవిత్రతను మంటగలిపే విధంగా కూడా చాలా చర్యలు జరిగాయి. అయితే అదే తరుణంలో ఇప్పుడు ఈ యొక్క పబ్ కల్చర్ ఏదైతే ఇది కంప్లీట్గా ఇటువంటివి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఉండవు. అండ్ ఆ హోటల్కి కూడా ఎటువంటి లైసెన్స్ కూడా లేకుండానే ఇటువంటి పబ్ కల్చర్ని తలపించే విధంగా ఇటువంటి గలీజ్ పనులు చేయడం పట్ల తీవ్ర ఆందోళన గురి చేస్తున్నారు. మరి దీని పట్ల టీటీడీ ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, లేదంటే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, దీనికి సంబంధించి అనేది వేచి చూడాల్సి ఉంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.